హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అపెక్స్ ఎకోటెక్ లిమిటెడ్ ఐపీఓ నవంబర్ 27న స్టార్ట్ అయింది. ఈ కంపెనీ వచ్చేసి 2009లో స్టార్ట్ చేశారు. వీళ్ళు వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్‌కి సంబంధించిన అడ్వాన్స్డ్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ అందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమంటే రా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, స్లడ్జ్ రీవాటరింగ్ ఎక్విప్‌మెంటు, అంతేకాకుండా వేస్ట్ వాటర్ రీసైక్లింగ్‌కి కావాల్సిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ అల్ట్రా ఫిల్టరేషన్, నానో ఫిల్టరేషన్, డిస్క్ టైప్ ఆర్‌ఓ ఇలాంటి టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా 98% ఆఫ్ రికవరీ వాటర్‌ని వీళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో రీయూజ్ చేసుకునేలాగా ఈ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్‌ని వీళ్ళు ఇప్పటిదాకా సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేసినట్లయితే చెప్తున్నారు. కమింగ్ టు ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ 2023 అండ్ 24కి వీళ్ళ రెవెన్యూ 53% ఇంక్రీజ్ అయితే, ప్యాట్ వచ్చేసి 88% ఇంక్రీజ్ అయింది. అండ్ టోటల్ వీళ్ళ డెబిట్ ఈక్విటీ వచ్చేసి 0.07, అప్పులు కూడా తక్కువనే ఉన్నాయి. అండ్ రెవెన్యూ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి 10% మెయింటైన్ అవుతుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 7% మెయింటైన్ చేస్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, నవంబర్ 27న ఓపెన్ అయ్యి నవంబర్ 29న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 71-73 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 25 క్రోర్స్ రైజ్ చేస్తున్నారు. వన్ రీటైల్ మినిమం కేటగిరీ వచ్చేసి 1,16,800. మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి సేమ్ బిజినెస్సే ఎన్విరో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మెయిన్ బోర్డ్‌లో వచ్చింది. ఈ అపెక్స్ ఎకోటిక్ వచ్చేసి ఎస్ఎంఈ కేటగిరీలో వచ్చింది. ఈ ఐపీఓ 27న ఓపెన్ అయింది. 1 డేలో 1.25 టైమ్స్ సబ్‌స్క్రైబ్ అయింది. అండ్ మీలో ఎంతమంది ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.